కొట్టుకుని మూమెంట్లో నువ్వు నీళ్ళు ఆపాలంతే. మళ్ళీ అది చెప్పు దానికి. ఫోన్ చేసిన వాళ్ళకంతా 2000 ఎంత కట్టింటాను ఇప్పుడు ఈ పాటికి. నేను వస్తుంది హెలికాప్టర్ ఏమన్నా మళ్ళీ దొబ్బుడు బండి అనుకుంటే మళ్ళీ ఊరికి వచ్చాక ఇప్పుడే క్యాన్సిల్ క్యాన్సిల్ చెప్పి మళ్ళీ క్యాన్సిల్ ఇంకేముంది. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు, కుటుంబంలో వాళ్ళు చచ్చిపోతారా. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో వైష్ణవి చెప్పు. పడుకున్నావురా? లేదు, ఇంకా పాట పాడతానా చెప్పు. ఈ లోపల బజార్ ముడదన ఏం పాట లేచప్పుడు టిఫిన్ అయిపోయింది, నాకు వస్తాయి ఇంకా. బాగా తినిపించినట్లున్నాడు ఎవడ మెండగాడా? ఏ మెండగల మాడదనా చెప్పు తీసుకుని కొట్టేస్తా. లోపడదానా గొజ్జేదనా. సీరియస్ మ్యాటర్ మాట్లాడలరా. మళ్ళీ మ్యాటర్ రావట్లేదా? మళ్ళీ మధ్యలో ఏంటికి మెండగారు ఇండగాడు? నువ్వు మెండగారు మారివి. శ్యామల డ్యామ్ లో ఇరుక్కుందిరా. డ్యామ్ లో ఇరుక్కుంది? ఏంటికి పోయింది డ్యామ్ లోకి? నువ్వు మెండగాల ముడ్డీలు ఇరుక్కుంటావు కదా అట్లా. ఏ గొజ్జమ్మంట అరగొజ్జేదా? ఫస్ట్ నువ్వు ఆ డ్యామ్ లో ఇరుక్కుంది ఫస్ట్ చెప్పు. అసలు ఎండిపోయింది పోయినోడు నన్ను మాకని చెప్పొచ్చు కదా. గుడి కాడ ఉంది కదా డ్యాము. అక్కడ 40 కిలోమీటర్స్ ఏమనుకుంటా కదరా మనకి. నువ్వు క్లారిటీ రాదా ఇక్కడ? నీకు డ్యాములు చెరువులు అన్ని తెలుసు కదరా. బైపాస్ రోడ్ అంతా బజారు అనివి. బజార్ ఉండదనా ఇక్కడ? నువ్వు క్లారిటీ చెప్పిసావు లోపడతానా? నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది, నిరుకోమైంది అంటున్నావా? ఎట్లయినా కాపాడరా. డ్యామ్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? తెలిసిన ఎక్కడ అంటానా? ఇదేరా మనకి హైవే రూట్ లో ఉంది కదా, ఒక 30 కిలోమీటర్లు దాటినాక. నీకు చెప్పే కాదు ఇక్కడలే తెలుసు కానీ మొత్తంగా అరకుపోయే రూట్. డ్యామ్ లో ఇరుక్కుందిరా. నువ్వు ఎట్లయినా కాపాడగలవా లేదా మా సార్ ఫోన్ చేయమంటావా? చెప్పు తీసుకుని పదారాలు కొడతా గుళ్ళో పడతానా మళ్ళా సన్నజ్ ఉండదనా చెప్తాను. ఓకే నేను ఓకే అంటాను. అంటే సర్కిల్ అంతా బండ్లు ఎక్కించుకొని పిసుకోవడమే కదరా. గుజ్జముండ అరగుజ్జనా? నువ్వు చాలా చండాల బూతులు మాట్లాడుతున్నావు, అర్థమైందా? అసలు కాదరా, నీకు 3 రాత్రులు మెండగాంతో పోయి తప్పి వేరే పరిచయం లేవు కదరా. అందుకురా నాకు భయంతో అడుగుతున్నాను, తప్పుగా అనుకోద్దు. పాపరముండా నువ్వు మీ నాయనగాడు సక్రమించరా, అందుకు నీకు ఇట్లా బుద్ధి. లోపడదానా? గొజ్జమ్ముండా అరగొజ్జేదానా? చెప్పు తీసుకుని ఉన్నారా తెలిసిన వాళ్ళు ఎవరన్నా లేదా మా సార్ కాల్ చేయమంటావా? నాకు తెలుసు నాకు తెలుసు ఆయనకేం అసలు ఆయనకేం తెలుసు అని ఫోన్ చేయమంటున్నావు? ఆయనకేం ఇంట్లో కొంపలో తెచ్చింటాడు, ఆయనకేం తెలుసు? నాకు మంచి నా సర్కిల్ ఆడికి అమ్మ కొన్ని దేశాలలో పాకపోయింది తెలుసా? ఏం దేశాల వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారా నిన్న? బజార్ ముడదనా సైతాందనా? నీకేంది ఇట్లా అంతా అట్లా భర్త చేసుకుంటావు, నువ్వు చేసుకుంటారు, నీ ఎట్లా దాన్ని చేసుకుంటారు. చిల్లరదనా బజార్ ముడదనా? దేశాలకు బండ్లోనే పోతావా లారీ ఎక్కా? మీ నాయనగాడు పెద్ద చిల్లరు, మీ అమ్మది ఇంకా చిల్లరు. గురించి మాట్లాడరా? చెప్పు తీసుకుని పడతా నీ అబ్బా. ఎట్లయినా కాపాడరా, టైం వేస్ట్ చేయద్దురా. నేను టైం చేయరా, నువ్వు అంతే చెప్తాను. నేను నాకు తెలుసు. సరే నేను ఫోన్ చేసి నీకు చెప్తాను సరేనా? నీళ్ళు ఆపేసా. గేటు ఎత్తమని చెప్పురా, చాలా ప్రాబ్లం. వాటర్ ఎక్కువ ఉన్నాయంట, బోట్ ఏదైనా ప్రాబ్లం లేకపోయేటట్లుందిరా. ఆ గేట్ ఒకటి ఎత్తిస్తే నువ్వు చాలరా. అమ్మో జీవితం కాదే లోపడదానా? నువ్వు అంటే నువ్వు కూడా ఉన్నావురా ఆడేమన్నా? ఆ గేట్ ఒకటి ఎత్తిరా. నువ్వు మామూలుగా బైపాస్ లో లంగ ఎత్తినట్లు ఎత్తదురా. లంగం ఉండదనా? లంగదనా? నువ్వు లంగలు చిల్లర బజార్ ఉండదనా? నాకు కన్నా బూతులు వస్తాయి నీకే. మాట్లాడరా అబ్బా లంగ ఎత్తాడు ఎవరు? లంగ ఎత్తేది లుంగి ఓడొద్దారా?
నేను చిల్లర మాట్లాడద్దు, నేను నాకు తెలుసు. ఏ లారీల లైటింగ్ కి నువ్వు లుంగెత్తుతావు కదరా మామూలుగా, లైటింగ్ కంట్లో పడుతుందని అందుకు అట్లా అన్నారా? ఏ చిల్లరకి చిల్లర అని నువ్వు అర్థమైందా? నువ్వు లారీలు గీరీలు అన్నీ అనుకో, మీ నాయన గారు చేసేది లారీ. నువ్వు ఫస్ట్ కాపాడరా. రేపు పొలిటికల్ కూడా ఉన్నారా నీకు? రాజకీయాల్లో ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, రాజకీయాల్లో కాదురా, నేను పొలిటికల్ అడుగుతున్నాను. పొలిటికల్లో కూడా ఉన్నారు. నేను పొలిటికల్లో ఉన్నారా రాజకీయాల్లో ఉన్నారా? పొలిటికల్లో ఉన్నారు. రాజకీయాలు తక్కువ. అందుకే నీకు నువ్వు లుంగి ఎత్తుతావు అని చెప్పింది బైపాస్ లో. చెప్పు కొడతా బజార్ మడతారా మళ్ళా పని. సరే సరేరా, ఏదో రకంగా ఎట్లా కాపాడరా త్వరగా. మా సారు చెప్దామా అని ఉందిరా నాకు. మెట్టి 16 రెట్లు ఊరిపోతాయి. ఫస్ట్ ఫోన్ పెట్టే నాకు సన్నద్దానా. ఆడ లొంగి ఎత్తేటట్లు చూడరా, డ్యామ్ గేట్ ఎత్తేటట్లు చూడరా. చిల్లర నాకు వస్తాయి ఇంకా బూతులు, ఇంకా కన్న బూతులు. నువ్వు ఎత్తు, నాకే ఎట్లయినా కాపాడరా. నేను కాపాడుకున్నా, నేను చెప్పినావు, నేను చేస్తా. అది చేసి పక్కా తీరుస్తా. అర్థమైందా? నీ మాదిరి కాదు, ఓకేనా? తీర్చిన దానికి ఏమైనా తీసుకుంటావరా? ఏంది తీర్చిన దానికి ఏమైనా తీసుకుంటావా? ఏ లోపల బజార్ ముడదనా నీ నోరేవని? అసలు నాకు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాలే. అంటే తీరుస్తానన్నావు కదా. ఏం తీరుస్తాను? ఇంతకుముందు ఏంటి కదరా తీరుస్తానని. ఏ సరే నేను పెడతాను, పెట్టాను ఫస్ట్. పనికి మనముడా బంగారు షాప్ అయిపోయి కూడా తీరుస్తావేమో అని అడిగినాను రా. నువ్వు తీపించుకో, నువ్వు తీరుస్తూ పోయి కాల్చుంటే బంగారు షాప్కి, ఇంకా రైల్వే, ఇంకా వాళ్ళకి. సరే మన విషయం నువ్వు ఫస్ట్ తన శ్యామలను కాపాడరా. నేను కాపాడదామన్నట్టు నువ్వు పరిమాణముడు సైతానముడు. త్వరగా పనిలో ఉండరా. డబ్బు ఎంతైనా కూడా వెనకాడద్దురా. సరే పో దుబాయ్. పడుతుందిరా వర్షము? లైట్గా పడుతుందా? తెలిసి దండి మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు షాపులో వాళ్ళు వీళ్ళు, లేదా పొలిటికల్ కావాలా, లేదా ఎవరు కావాలా? అల్లా వస్తుంది నాకు. అది నీకు డాక్టర్లు తెలిసిన ఉన్నారా? నాకు తెలిసినవారు కాదు, నీ సర్కిల్ ఉంది పెద్దది. సర్కిల్ ఉంది, ఎవరు లేదన్నారు? అదే ఇక నీళ్ళు పోతుంటాయి కదా ఇట్లా. నీళ్ళు బాత్రూమ్ ఎక్కే బయట పట్టుకోమో, మళ్ళీ కొంపలేకి వచ్చి పట్టబోయే అవసరం ఏముంది? నీళ్ళు బాత్రూమ్ ఎక్కే బయట పట్టుకోమో, మళ్ళీ కొంపలేకి వచ్చి పట్టబోయే అవసరం ఏముంది? నీ బాత్రూమ్ ఉంది కదా. అవలాలు చేతి నువ్వు ఏందంటాడని నువ్వేం చెప్తాను. ఇదేమంటారు దాన్ని? ఇట్లనేదే. ఇట్లనేది ఏమంటారు? చెయ్యి అంటారు. ఏంది ఏం మాట్లాడతాను ఏంది కాదు నీకు? డ్యామా? డ్యామ్ ఏమి? డ్యామ్ కాడ బాత్రూమ్ పోతే చెడ్డి చినిగిపోయేది అట్లా కొడతారు. డ్యామ్ నీ కాడికి పోసిన రోజు పొరపాటు డ్యామ్ లో కడుక్కునే పోయి పడ్డావు అనుకో, ముసళ్ళు ఉన్నా కూడా దిక్కు లేదు. అది కాదా, నువ్వు డ్యామ్ లో పడవ ఆగిపోయిందంట, వాళ్ళు చచ్చిపోతారంట. ఎవరు? వేరే న్యూస్ ఛానల్ పెట్టి ఏదైనా చూపిస్తారు. ఈ అమ్మ చచ్చిపోయేదన్నా చూద్దాము, చచ్చిపోయే కాదు నువ్వు ఆడ ఆగిపోయిందంట వేరే వాళ్ళే. ఏం చేయాలి ఇప్పుడు నేను? నీకు తెలుసు కదా సర్కిల్. నాకు పడదో లేదు రాదు. ఒకవేళ నువ్వు కూర్చుంటేనా పోతాను స్పీడ్ గా. ఒకవేళ నీకు అర్థమవుతుంది, నీకు చెప్పిన అర్థమవుతుంది. నీకేమన్నా నువ్వు అర్థమైతే చెప్తే అర్థమవుతుంది. ఊరికి దాన్ని ఏదో సావికి కన్ఫ్యూజ్ చేసుకుంటే ఏదేదో. పడవ ఆగిపోయింది, గేట్లు ఆపేయాలి. ఇప్పుడు గేట్లు ఆపేయాలా? నీకు తెలుసు కదా ఎవరైనా డ్యామ్ లో పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నావా? ఇప్పుడు గేట్లు ఆపించల్లా? యాడుంది డ్యాము? శ్రీలంకనా శ్రీశైలం డ్యామా? ఎలా చేస్తున్నావు మరి? ఇక్కడ డ్యామే దగ్గర, ఈడుండేది అదే. దానైతే తెలిసిన వాళ్ళే దండి మంది ఉన్నారు. ఏమైంది చెప్పు, ఏం చెప్పిల్లా? దానికి ఏం ఆరోగ్యమే బాగుందా, జలుబు వచ్చిందా? పడవకి అండదే ఇప్పుడు పడవ ఆగిపోయింది. అదే మనిషి దానికి జ్వరం వచ్చిందా, జలుబు వచ్చిందా, దాన్ని వాడిపోయి ట్రీట్మెంట్ చేసేకి పడవ ఆగిపోయింది. నీళ్ళు పోతున్నాయి,
కొట్టుకొని పోయే మూమెంట్లో నువ్వు నీళ్ళు ఆపాలంతే. కొట్టుకొని పోయే మూమెంట్లో నువ్వు నీళ్ళు ఆపాలంతే. మళ్ళీ అది చెప్పు, దానికంత ఎందుకు అంతంతసేపు? బిరికని చెప్పు ఎత్తల్లా కదా వాళ్ళు. రాజేష్, అదే మన డిజిటల్ కూడా కలిసి డ్యామ్లో జాబ్ వచ్చిందండి. ఇవి పడవ మధ్యలో అయిపోయిందంట, నీళ్ళు కొట్టకపోతున్నాయంట, పడవ ఏమో వెళ్ళిపోతుందేమో గేట్లో దూరి అని. అదేనా నువ్వు పడుతుంది? గేట్లో దూరి వెళ్ళిపోతుందేమో అని చెప్పి మా వాళ్ళు అట్లా గేట్ మూవని అడుగుతున్నారు. అవునా? ఏపిచ్చి నీకు కాల్ చేస్తాడు. 2000 అడుగుతారు. 2000 ఫస్ట్ మళ్ళీ వేయచ్చులే కానీ చచ్చిపోలే అయితే బ్రో, చచ్చిపోలే అయితే బ్రో. ఓ మొదలష్టమాడ నువ్వు సావుకు వస్తాంటే నువ్వేంది మళ్ళీ 2000 మధ్యలో మళ్ళా ఎవరు ఉత్తపునే పనులు చేసే కాలాలు ఎప్పుడో పోయినాయి. అడున్నది ఫోన్ మెసేజ్ నీ ధూమ్ దగ్గర నువ్వు వాయిస్ మెసేజ్ లే 2000 అట్లా పంపిరా. వచ్చిందా ఇంకా ఫోన్ చేయను. నేను చెక్ చేసుకోలేదు, నాకు నమ్మకం ఉందిలే. నేను ఎంతున్నా వాళ్ళని కాపాడే దాని మీద ఉంటాయి. ఇప్పుడు ఎవరో చెప్తే నీకు షాక్ అవుతావు. నాకు మనిషే కదా చాలు, నాకు ఎవరు అనేది నాకు అవసరం లేదు. కాపాడే విషయంలో మనిషి. రాజేష్, నీకు ఆ 2000 పంపిస్తాను. అది గేట్ అట్లా క్లోజ్ చేయపా. సగం గేటు మనకు ఏపీకి, ఇంకో సగం గేటు తెలంగాణకు పోతుంది. అది ఎవరికి ఇప్పించాలి అమౌంట్? ఒక్క నిమిషం నేను చేస్తా ఉండు. కాలు లోపలనే వాడు ముందు చెప్పొచ్చు కదా. వాడు కాలు లోపలనే వాడు ముందు చెప్పొచ్చు కదా. వాడు ఎట్లా వాడాడు? మీ తమ్మునికి ఇంకో 2000 ఏమను. ఏ ముద్రష్టమోడా తెలంగాణ అయిపోతే మాట్లాడాలి కదా, అందుకు ఏమను. గేట్ మళ్ళీ పడవేమని అయితే ప్రాబ్లం అవుతుంది. హలో రే, ఇంకో 2000 రా. నేనా వాడ ఏమనుకుంటున్నాడో ఏమో. వాళ్ళ నంబర్ పెట్టినాడు ఉండు. ఎవరు నంబర్? తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వేసిన దానికి నా దానికి పడతాయి, నేను వేస్తాను వాళ్ళకి. హలో, ఈజ్ ఇట్ ఫ్రీ టైమ్ టు స్పీక్ విత్ యూ సార్? ఇంగ్లీష్ కూడానా? అదే రాజేష్ సార్ నంబర్ ఇచ్చారు మీది, అదే డ్యామ్ గురించి మాట్లాడేకి. మీకు అది రాజేష్ సార్కి మీకు నేను ఆల్రెడీ 2000 పంపించేస్తాను, మీకు కూడా పంపించేస్తాను సార్. ఆ గేట్ ఒక్కటి అప్పేయండి అసలు. అవునా, ఓసారి నంబర్ పంపించండి సార్. కర్ణాటక వాళ్ళు అంటే ఆడ పని చేసేది, బైక్ ఎత్తేది. గేటు వీళ్ళది ఏపీ వాళ్ళది సగం గేటు, సగం ఒక వీళ్ళది ఎవరిది మన తెలంగాణ వాళ్ళదంట. తిప్పేది ఆపరేటర్ వచ్చేసి కర్ణాటక అతనంట. ఆ కర్ణాటక అతను నంబర్ పంపిస్తా అన్నాడు. ఒక్క నిమిషం ఉండు. దీంట్లో కర్ణాటకలో యాడ్ అవుతారా? మీ తమ్ముడికి చెప్పు 2000 ఇవ్వమని. రా ఇంకో 2000 రా స్వామి. అర్జెంట్ పంపిమను. అర్జెంట్ రా. నేను లేట్ అయితే 6000 వేసామను టక్కని. మళ్ళీ 2000 లేకుండా ఏంటికి వెళ్ళా ఇప్పుడే 6000. ఏంటికి వెళ్ళా ఇప్పుడే 6000. 6000 వేసారు అప్పుడే వేసినాడు. 4000 మళ్ళీ బా 2000 దీనికే మళ్ళీ చూడు. అయిపో కర్ణాటక అయిపో నంబర్ ఇచ్చినారు. కాదునా, దీనికి నాకు అర్థం కాలే. మనం ఉండేది ఈడ, నువ్వు తెలంగాణకి నువ్వు ఇప్పుడు నీ పుట్టు పూర్వం తెలుసుకోవాలా అనుకుంటే పడవ గోవిందనే. వద్దులే. ఏంటికి నేను 7 వచ్చినారు అమ్మండలో ఆడికి. హలో సార్, ఈజ్ రైట్ టైమ్ టు స్పీక్ విత్ యూ సార్? అదే సార్, ఇంతకుముందు నేను రమేష్ గారికి కాల్ చేస్తే రమేష్ గారు తెలంగాణ వాళ్ళకి కాల్ చేశారు. మొత్తం మాట్లాడతారులే. సార్, అది మీరు ఆపరేటర్ అని చెప్పినారు, అది ఆపడానికని. ఇక్కడే జాబ్ చేస్తున్నారు కదా, తెలుగు రాకుండా జాబ్ చేస్తారా? డ్యామ్ కాడే సార్. అది మీరు పైనుంచి ఆపరేట్ చేసేది ఉంటుంది అన్నారు కదా, అది ఒక్కసారి అది ఆపరేట్ చేయండి సార్. అది మిషనరీ ఆన్ చేసి అమౌంట్ పంపించేస్తాను సార్. మొత్తం అవునా? ఒక్క నిమిషం నంబర్ పెట్టండి సార్ నాకు ఒకసారి.
ఆయప పవర్ స్విచ్ చేస్తాడంట 2000 వస్తే ఆ పవర్ స్విచ్ వచ్చే పవర్ సప్లై లోపల రూమ్ లో ఉంటదంట. అదేం రూము ఎలా ఇది కరెంట్ రూమ్ అని ఉంటదంట. ఆ కరెంట్ రూమ్ లో ఉండేది కేరళ వాడంట. 1 నంబర్ పంపిస్తా అన్నాడు. అందులో మీ తమ్ముని 2000 ఇవ్వను. ఏం ముద్రష్మడా నాకు మన కేరళ కటకట చేద్దాం ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, కర్ణాటక వాళ్ళతో మాట్లాడి ఇంకా లాస్ట్ కేరళ వాళ్ళు పవర్ ఇస్తే చాలు. నువ్వు లాస్ట్ మూమెంట్లో ఎవరు వాళ్ళు బోట్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతే అట్లా ఎందుకు చేస్తాను కకృతి? ఈ టైంలో కకృతి పడేది ఎలా నువ్వు? దుర్గా ఇంకో 2000 రా నీకు మళ్ళీ 2000 అర్జెంట్, చాలా అర్జెంట్. మళ్ళీ మళ్ళీ వేస్తాను నీకే. ఇది ఎట్లుంది ఇది? నువ్వు ఇందేంది నువ్వు చెప్తాను ఒకటి మీద ఒకటి నుంచి అసలు ఆ మండలి చెప్తా కొట్టాలా ఫస్ట్ ఏదైనా మాట్లాడదు సార్ వాళ్ళతో మాట్లాడదు. పోయినప్పుడు నన్ను ఊరికి ఎందుకు కుదురుతాను డిస్టర్బ్? హలో కేరళ సార్, ఈజ్ రైట్ టైం టు స్పీక్ విత్ యూ సార్. నువ్వు ఒకటే భాష మాట్లాడుతున్నావు సార్. అది మీరు పవర్ ఆన్ చేస్తే ఆయన మన తమిళనాడు అతను బటన్ ప్రెస్ చేస్తా అన్నారు. అవును సార్, ఇప్పుడు ఏపీ తెలంగాణ వాళ్ళు గేట్ ఎత్తేకి ఓకే చేసినారు. మీరు ఒక్కటి పవర్ సప్లై చేస్తే సరిపోతుంది. ఓకే 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 సార్. మీ హెడ్తో ఒక మాట చెప్పించమంటారా? డ్యామ్ ఇన్ఛార్జ్, చెప్పించరా అయిపోతుంది. డ్యామ్ సూపర్వైజరా? ఓకే, నంబర్ పంపించండి సార్ ఒకసారి. డ్యామ్ సూపర్వైజర్ ఓ మాట చెప్తే అయిపోయినట్టు. చెప్పే ఇంతేముంది మాటతో పొంతో నేను చెప్పు అయిపో చెప్తాడు. నువ్వు 2000 ఏపీ మళ్ళా అయిపో మహారాష్ట్ర అయిపో అంట. నల్లోడు ఇంతకు వచ్చాక మంచి కుదిరే, గొడ్లమాడా ఎంతమందికి వెళ్ళింగా రూపాయలు ఏ ఊరు చెట్ల కదా. నువ్వు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినావు, తెలంగాణలో ఇచ్చినావు, కర్ణాటక వాళ్ళు ఇచ్చినావు, మా లాస్ట్ తమిళనాడు వాళ్ళు అయిపోయింది, కేరళ వాళ్ళు అయిపోయింది, మహారాష్ట్ర వాళ్ళకి గీలేవు నువ్వు. ఏంటికి బొంగిలేమన్నా ఎంతమందికి ఇచ్చుకుంటే వాళ్ళ క్యాన్సిల్ అయిపోతుందిలే, నేనేం చేయలేదు. పెట్టు వానమ్మ ఈతో ఎంత ఏంది వానమ్మ తిప్పు 2000 ఇవ్వను. దుర్గా ఇంకో 2000 రా. వాడేమనుకుంటున్నాడు పో పాయిపో. ఇంతమంది ఆఫీసర్లతోనూ మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా బొమ్మలు మాట్లాడు అంతా లెక్కలు తీసుకుంటున్నాడా? ఏం ఫ్రీగా ఏం లేదు ఆడ. ఏదైనా బొమ్మలు మాట్లాడు అంతా లెక్కలు తీసుకుంటున్నాడా? ఏం ఫ్రీగా ఏం లేదు ఆడ. సార్, ఇస్ దిస్ రైట్ టైం టు స్పీక్ విత్ యూ సార్? నువ్వు ఒకటే ఉంటున్నావు మాట. సార్, మీరు ఒక్క మాట చెప్తే పవర్ సప్లై వాళ్ళకి మీ వరకు వచ్చింది, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. చెప్పేసింటారులే. అవునా? ఏమి ఒక్కసారి నంబర్ పంపించండి సార్ నాకు. సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేసినారంట దీనికి, డ్యామ్కి. ఇప్పుడు నేను ఇంకా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పిఏనో ఎవరినో కన్సల్ట్ కావాల. కాదు నా బొమ్మలు పోసాను అసలు నీకు అంత సర్కిల్ ఉందా ఫస్ట్? నా బొమ్మలు పోసాను అసలు నీకు అంత సర్కిల్ ఉందా ఫస్ట్? నుంచి వాళ్ళ పవర్ సప్లై సైతాన్ ఈ పాటకు నేను ఏదో బండి వేసుకొని ఏదైనా 2 వీలర్ వేసుకొని పోయినా కూడా ఆపుతారేమో పోయి. నువ్వు ఇంతమంది నెట్వర్క్ అన్నావు. నెట్వర్క్ అని బొంగ నువ్వు ప్రైమ్ మినిస్టర్ అంటే నువ్వు నీకు అంతవరకు నాకుండేది కాదు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఎవరైనా పిఏనో పని చేసే వాళ్ళకి పంపిస్తారు. ఏంది వాడి ఫోన్ చేసిన వాళ్ళకంతా 2000 ఎంత కట్టింటాను ఇప్పుడు ఈ పాటికి? ఫోన్ చేసిన వాళ్ళకంతా 2000 ఎంత కట్టింటాను ఇప్పుడు ఈ పాటికి? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు మాట్లాడి 5 రాష్ట్రాలతో మాట్లాడాను. 5 రాష్ట్రాలతో ఊరికే ఉండు నీకేందు. సరే, హెలికాప్టర్ పంపించేద్దామా ఊరికే? బెస్ట్ కదా. ఏంది ఊరికే నవ్వుతారు ఊరినే అవలాలు చేద్దు నువ్వు. కాపాడే హెలికాప్టర్ వస్తుందిరా నాయన. ఏంది నువ్వేం పెద్ద ఎమ్మెల్యే కాదు, సీఎం ఏం కాదు. నువ్వు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాను. ఏంది దానికి 20,000 కట్ చేస్తానని చెప్పు. 20,000 కట్ చేస్తానని చెప్పు. మళ్ళా నీకు తప్పు నేను వస్తుంది హెలికాప్టర్ ఏమన్నా దొబ్బుడు బండి అనుకుంటే ఊరికి వచ్చా. ఇప్పుడే క్యాన్సిల్ చెప్పి క్యాన్సిల్ ఇంకేముంది? క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు, కుటుంబంలో వాళ్ళు చచ్చిపోతారా? చెయ్యి మళ్ళా అక్కడ పోయాక చేయనట్లా ఏం చేయాలా? ఏం చేయాలి ఇప్పుడు? లెక్క ఇచ్చేసి నాకు అంత అవసరంలే. యా లెక్క? లెక్క ఇచ్చి బండి పోసుకోనండి. ఇప్పుడు అంటే నేను 5 రాష్ట్రాల వాళ్ళతో నేను గొడవ పెట్టుకోమంటున్నావా? నువ్వు ఇచ్చిన లెక్కకి నువ్వు ఎంత 4 ఇచ్చినావా?
ఎంతమందికి చేపించింది? నలుగురికి. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర. మళ్ళీ ఎంతమంది? మహారాష్ట్రకి వేయలేదు అనుకుంటా. 2000 దొబ్బేద్దామని ఏమే? మహారాష్ట్రకి వేయలేదు అనుకుంటా. 2000 దొబ్బేద్దామని ఏమే? నాకు గుర్తుంది. ఇప్పుడేమే? ఇప్పుడేమంటే ఇప్పుడు డ్యామ్ లో నీళ్ళే లేవు. డ్యామ్ లో నీళ్ళే లేదా? మధ్యలో ఉండే పడవలోకి ఎక్కుతే ఎందుకు చచ్చిపోతారు? పారా చిల్లర నెల. మధ్యలో ఉండే పడవలోకి ఎక్కుతే ఎందుకు చచ్చిపోతారు? పారా చిల్లర నెల. ఎవడి చెప్పిండి అది? నిన్ననే కూర్చున్నాం మేము డ్యామ్ గడిపే. డ్యామ్ లో నీళ్ళే లేవు. ఉత్త పడవ ఒకటి ఉన్నది లోపల మధ్యలో. ఫోటోలు దిగేకేమైనా ఎక్కింటారు. ఎవరికి అన్ని ఇట్లా చిల్లర కూతలు చిల్లర ఐడియాలు ఇస్తాండి అది. అది కథ. ఏమైంది ఇప్పుడు? అది కథ. ఏమైంది ఇప్పుడు? నాతో లెక్క పిక్కనేకి నువ్వు ఆ లోపలిది నువ్వు నేనేం చేసినా ఏం చేసి నాకేం తెలుస్తుంది? దాన్ని ముండనే కొట్టమాడా నీకేమైనా సిగ్గు మనం ఏమైనా లెక్క తీసుకొని ఇంత ప్లాన్ వేస్తావు నువ్వు. నీకే సిగ్గు మనం నా వంతు ప్రయత్నం నేను చేసిన. తప్పేం చేసావు నువ్వు? లెక్క తీసి కొట్టించుకున్నావు మొత్తం 12,000 14,000. ఇప్పుడు 12,000 14,000 కాదు నువ్వు కొట్టింది. 5,000 5,000 6,000 కదా 6,000 2,000 3 సార్లు 4 సార్లు కొట్టాం. 2,000 3 సార్లు కొడితే 1,300 అవుతుంది. 1300 ఏమి 2,000 3 సార్లు కొడితే 1,300 అవుతుంది. 2,000 4 సార్లు కొడితే 1,800 అవుతుంది. నువ్వు అంతా దాంట్లో నువ్వు తప్పేముంది? తప్పేంలే. నేను 8 కొట్టినాను. 8 కొట్టినా కాబట్టి 1,800 అయిందని చెప్పిన. అట్లా అవుతుంది 1,800. 2,000 2 ఆర్లు ఎంత? 2 ఆర్లు 2 ఆర్లు 8. ఎట్లయితుంది? నీకు మైండ్ పనిచేయడం అన్నట్లుంది. 2 ఆర్లు 8 అనే విషయం కూడా తెలియదంటే ఇంకనేమో స్కూల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. యాది ఇప్పుడు నువ్వు యాడున్నాయి వాళ్ళు పంపిద్దా? వాళ్ళు ఆడ పంపిస్తారు. లెక్క అంత లేదా? వాళ్ళు ఆడరా? నువ్వు వేసుకొని కుట్రా లోపలితే బజార్ చిల్లది. దానికంతా నువ్వు పోయి చెప్పడం, అది పోయి నాకు చెప్పడము జరిగింది. ఇప్పుడు మొత్తం స్కామ్ అయింది పెద్ద. నువ్వు గుట్టమడ ఇంత చేస్తావు నువ్వు నాకు మోసము. నా లెక్క నాకు ఇచ్చేసి లేదంటే దాన్ని చెప్తాను కూడా ఇతను పోయి ఏంటి బాబు వద్దు. ఫస్ట్ నువ్వే కదా చెప్పింది. నా పాత్ర ఏం లేదు. నీ పాత్రే ఇదే. నువ్వు నా దాంట్లో లేవు. డబ్బులు పడతానే కట్ అయిపోతాయి. అట్లా కట్టాడుతావి. ఈఎంఐలు కట్ అయిపోతాయి. ఈఎంఐలు ఏం బొంగు పోసాను లేదు. నీకు ఈఎంఐలు ఏమి లేవు. ఈఎంఐలు లేవా? లేవు. ఏమి ఎన్ని ఈఎంఐలు కట్టేట్టుకుంటాయి? ఏంటున్నాయి నీకు చెప్పు. టీవీది లేదా? మొబైల్ లేవా? అన్ని కట్టా. ఏంది నువ్వు? ఏమే రాష్ట్రాలందరితో మాట్లాడితే నువ్వే అవలా చేస్తున్నావా? ఏమన్నా గెలుక్కోవాలన్నావా? ఫోన్ చేయమంటావా నువ్వు? డ్యామ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయమంటావా నువ్వేమన్నా? డ్యామ్ లో నీళ్ళు అయిపోయినా కూడా మునిగిపోతున్నారు, పడవను కాపాడండి అని చెప్పి పబ్లిక్ లో న్యూసెన్స్ చేసి డ్యామ్ చెడ్డ పేరు తెస్తానని చెప్పి నేనేమన్నా చేయమంటావా చెప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ పిఏ నంబర్ వచ్చింది. ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇమ్మంటావో చెప్పు. ఆర్మీ మిలిటరీ దిగుతుంది నిన్ను పెట్టకపోయేకి. మళ్ళా దేశద్రోహం కింద లెక్కేస్తారు ఇది నిన్ను. డ్యామ్ లో నీళ్ళు లేని డ్యామ్ తెగిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మొత్తం ఊర్లోని మునిగిపోతున్నాయి అని చెప్తావా? చెప్పింది గేట్లు ఎత్తండి అంటావా నువ్వు? మామూలుగా ఇరుక్కో నువ్వు చెప్తాను. బిఎన్ఆర్ సెక్షన్ 184 కింద నువ్వు అసలు బయటకు కూడా కనపడవు. నీకు అది కూడా తెలుసు. ఎవరు చేయమంటావా? నా ఫ్రెండ్స్ లాయర్లకి. లాయర్లు కూడా ఉన్నారు నీకు. నువ్వు నా దగ్గర ఎవరు లేదు, నువ్వెందుకు వచ్చి నన్ను అడుగుతావు? నేను కూర్చొని కూర్చొని 5 రాష్ట్రాలకు రాజేష్ అంట నా బొంగు పోసానమంట. నువ్వు నీకు మా మొత్తం అంతా తెలుసాను నీ పబ్లిక్. మళ్ళా నీకు అంత తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళు లెక్కలేని కడతారు. చీప్ కూడా లే 2,000 అంటారు. 2,000 కక్కుర్తి పెడతారు ఎవరైనా కానీ. మన మహారాష్ట్ర అంటే మళ్ళీ వాళ్ళంతా అంట హైదరాబాద్ కర్ణాటక ఎవరొస్తారు? కర్ణాటక తెలంగాణ. నీ దగ్గర నువ్వు సాటిస్ఫై అయ్యే కోసం 2,000 అంటాను. యాక్చువల్గా నేను వాళ్ళకి ఒక్కొక్కరు 2 లక్షలు ఇస్తాను. ఏమి ఎవడేమో నేనేమని అంత నువ్వు ఇప్పుడేమి మళ్ళా ఇద్దులే. నీకు నా గొడవ పడినప్పుడు అప్పుడు తీస్తాను డబ్బులు కట్టేటివి. అర్థమైందా? ఇప్పుడే నేనేం మాట్లాడను. ఇప్పుడు లెక్క మడసానికి ఇచ్చానా? నువ్వు లెక్క లేదనుకో బాగుండదు. ఫోన్ వస్తుంది ఆడపోయి బిర్యానీ తినరాల్లా. సరే మళ్ళీ మాట్లాడతాం. నీ లెక్క అడిగిపోదు కానీ ఇప్పుడు కదా ఎవరు పెట్టుకుంటావు ఇట్లే పెట్టుకొని ఖర్చు పెడతారు. బిర్యానీకి పోతానని బయటికి. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ లెక్క ఎట్లా పీకాలో ఆ ముండకి ఎట్లా చెప్పాలో బుద్ధి చెప్పలో
చెప్పు తీసుకొని కొట్టేస్తాను దాన్ని ఇంకోసారి మళ్ళీ సరే పోయిరా ఆ పనిలో పోయిరాపు కాదు చూడు ఎట్లుంటాయి నీ లెక్క ఎట్లు తీసుకోని ఎట్లుంటాయి ఆయన అమ్మ కాపాడాలని ప్రయత్నించిన ఇంత అనుమానం ఇంత అవమానం చేయాలని చూస్తున్నారా జీవితంలో కాపాడిన ఇంకా ఎవరినే కానీ ఆ పడవ అట్లే మునిగిపోయినా కూడా ధూమ్ తగిలిపోయినా కూడా నేను ఎవరిని కాపాడను